గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రావులపాలెంలో అయితే టిఫిన్ చేసి నైట్ 11కి అయితే గోవాకి స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ అయితే మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ రావులపాలెంలో టోల్ గేట్ దగ్గర ఒక 5 minutes అయితే రెస్ట్ తీసుకొని నైట్ అంతా అయితే డ్రైవ్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాం. సో ఓఆర్ఆర్ ఎక్కితే దానికి వచ్చే ఫీలే వేరనమాట. సో కార్ టాప్ స్పీడ్ ఎంత ఉందో అంతా కూడా మనం వెళ్ళిపోయాం. సో టోటల్ 80 kilometers మనం 30 minutes లోపల అయితే రీచ్ అయిపోయాం అనమాట. రోడ్డు కూడా చాలా బాగుంది. సో ఎర్లీ మార్నింగ్ అవ్వడంతో మంచి సన్ రైజ్ కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాం. ఔటర్ రింగ్ రోడ్ దిగ్గానే ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే మాకు కనిపించింది అనమాట. సో ఇక్కడ కాసేపు ఆగాం. సో ఇక్కడ ఫ్రెష్ అయ్యామట. ఈయన పేరు సురేంద్ర, వీడి పేరు సాయి, ఈయన ఇంకో సాయి. సో ఇది మనం మీ ర్యాంపో బాయ్. సో ఇక్కడ కాసేపు ఫోటోలు తీసుకొని ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. సో ఎంతైనా రోడ్డు పక్కన ఉండే టిఫిన్ టేస్ట్ ఎలాగా మనకి హోటల్లో అయితే రాదనమాట. సో అలా 100 kilometers దాటిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మేము ఎంచుకున్న దారి అయితే రాంగ్ అనమాట. యాక్చువల్లీ మేము 1 wayలో అయితే మొత్తం దాదాపు మార్నింగ్ నుంచి మనం ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. సో 1 wayలోనే మనం మొత్తం అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో మనం వెళ్ళాల్సిన రూట్ అయితే ఇది. మహారాష్ట్ర మీద నుంచి వెళ్తే హైవేలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, రోడ్డు బాగాలేదు. సో చాలా వరస్ట్గా అయితే ఉందన్నమాట. రోడ్డు చెప్తే పాపడిచ్చాడు. రోడ్డు చెప్తే సో బార్డర్ వచ్చేసరికి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా 3 borderలు కలిపి అయితే ఒక మంచి దాబా అయితే కనిపించింది ఆ బార్డర్లో. సో టేస్ట్ ఎలా ఉంటుందో అని భయంతో అయితే అక్కడ ఆగాం. కానీ తింటే మాత్రం టేస్ట్ అదిరిపోయింది. ప్లేట్లు కూడా నాకేసాం అనమాట. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే ఈ ఘాటీ అనమాట. ఈ ఘాటీ అయితే చాలా అడ్వెంచరస్గా ఉంది. సో దీన్ని మనం బైక్లో వెళ్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో బైకర్స్ ఎవరైనా ఉంటే ఈ రోడ్లో ఒకసారి ట్రై చేయండి. సో డే టైం అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కూడా పెద్ద పెద్ద లోయలు. సో కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు కానీ ఈ రోడ్డు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మీకు మ్యాప్ కూడా ఇస్తున్నాను చూడండి. ఎప్పుడైనా గోవా వెళ్తే బైకర్స్ అయితే వెళ్ళొచ్చు. సో కార్ అయితే వెళ్తుంది కానీ మళ్ళీ తిరిగి రాదు, అంత హైట్ ఉన్నాయి ఇవి. నార్మల్ రోడ్లో మనకి ఈ ఘాటీ అయితే కనిపించదు. సో ఇప్పుడైతే మనకి ఈ ఘాటీలోంచి అయితే మనం వస్తున్నాం. సో నైట్ వల్ల ఇది ఇంకా ప్రమాదకరంగా అయితే అనిపించింది. బట్ స్టిల్ మేము బాగా ఎంజాయ్ చేసాం ఈ ఘాటీని అయితే. మనిషి అన్న నాదుడే లేడు. గోవా వెళ్ళడం అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ కింద అయితే అనిపిస్తుంది. సో నేనైతే ఆ ఎగ్జైట్మెంట్లో నాకైతే 2 days కూడా నిద్ర అయితే పోలేదు నేను. సో ఈ ఘాటీలో అయితే కొంచెం కాన్సన్ట్రేట్గా చూడడం వల్ల నాకు నిద్ర అయితే బాగా వచ్చింది. సో పడుకొని లేచేసరికి నేను గోవా అయితే వచ్చేసాను. సో మా వాళ్ళు తీసుకొచ్చేసారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.